ఇవాళ నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభం కావడంతో కరీంనగర్ పూల మార్కెట్లో సందడి నెలకొంది. ఎంగిలి పూలతో బతుకమ్మ పేరిచ్చేందుకు రంగురంగుల పూల కోసం స్థానికులు మార్కెట్లకు తరలి వెళ్తున్నారు. బతుకమ్మ కోసం కొందరు ప్రత్యేకంగా పూలను సాగు చేసి విక్రయిస్తున్నారు. తంగేడు, గునుగ సహా తీరొక్క పూలతో సందడిగా కనిపిస్తున్న కరీంనగర్ మార్కెట్ నుంచి మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. ప్రకృతిని పూజించాలన్న పండుగే బతుకమ్మ పండుగ. ప్రకృతిని మనం కాపాడితే ఆ ప్రకృతి మనుషులను కాపాడుతుందన్న భావన తెలంగాణ ప్రజల్లో చాలా కాలంగా ఉందనడానికి బతుకమ్మ పండుగ నిదర్శనం. దానికి అనుగుణంగా ప్రకృతిలో దొరికే అడవి పూలను బతుకమ్మగా పేర్చి ఆడి పాడుతూ ఉంటారు. ఈ రోజు నుంచి 9 రోజుల పాటు బతుకమ్మ వేడుకలు తెలంగాణ పల్లె పట్టణాలు తేడా లేకుండా చాలా చోట్ల సందడి చేయబోతున్నాయి. చూడవచ్చు, మనం కరీంనగర్ మార్కెట్లో రకరకాల పూలు అమ్మకాలకి తీసుకొచ్చారు. అమ్మకాల రద్దీ కూడా మొత్తం కనిపిస్తూ ఉంది. మొత్తం పూల జాతరను తలపించే రకరకాల పూలు కూడా వచ్చినాయి. ముఖ్యంగా అడవిలో దొరికే ఎవరు కానని పూలను బతుకమ్మకు పేరుస్తూ ఉంటారు. అందులో ప్రధాన భాగం తంగేడు పువ్వుకు, ఆ తర్వాత గునుగు పువ్వుకు దక్కుతుంది. ఈ తర్వాత మనం రకరకాల పూలను పేలుస్తారు. బతుకమ్మ అనేది ఒక దేవతా రూపంగా భావిస్తారు. కింది నుంచి పై వరకు దాని వరుసల సంఖ్య సైజు తగ్గిస్తూ బతుకమ్మ పైన ఒక కొప్పులాగా తీసుకొస్తూ ఉంటారు. పైన కొప్పు భాగంలో మాత్రమే రకరకాల అందమైన పువ్వులు ప్రదర్శిస్తారు. కింద చీర భాగం నుంచి మొదలుకుంటే పైన మహిళకు కొప్పులో ఎట్లయితే పూలు పేరుస్తారో అట్లాంటి పూలను పేరుస్తూ ఉంటారు. ఆ పూల రకరకాల పూలు మనకి ఇప్పుడు వచ్చినాయి. తంగేడు తర్వాత గునుగు, తర్వాత బంతి పూలు, చామంతి పూలు, తర్వాత సీతమ్మ జడలు, తర్వాత పోక బంతులు, ఇట్లా రకరకాల పూలు కూడా మనకు మార్కెట్లోకి వచ్చినాయి. ఈ మార్కెట్ల దగ్గర కొనుగోలుదారులు ఉన్నారు, తర్వాత అమ్మకందారులు ఉన్నారు. వాళ్ళు ఎట్లా ఉన్నాయి కనుక్కుందాం. ముఖ్యంగా బతుకమ్మ పేర్చేందుకు అవసరమైన గుమ్మడి ఆకుల నుంచి చాలా వరకు వచ్చినాయి. ఎక్కడి తీసుకొచ్చారన్న పూలన్నీ? మీరే సేకరించారా, కొనుక్కొచ్చారా? మేమే సేకరించాము. ఎట్లా ఉంది బయట గిరాకీ? చాలా డల్గా ఉన్నది. నువ్వేమేమి తెచ్చినావునా? తంగడి పువ్వు, గునుక పువ్వు, మన గుమ్మడి ఆకులు, గుమ్మడి పువ్వులు, పట్టుకుచ్చు. మునుపట్లాగా పువ్వులు బయట ఇప్పుడు చాలా కష్టమవుతుంది. గుట్టలకు అంత చేన్లు ఏవట్టి కొంచెం ఉన్నది, కష్టపడు అవుతుంది కొంచెం. గుట్టలలో దొరికేది తంగడి పువ్వు ఇప్పుడు దొరుకుతుందా? గుట్టలలో అంత ఎండిపోతుంది. చేన్లు వేసుట్లా చాలా తక్కువ అవుతుంది. రాను రాను భవిష్యత్తు పిల్లలకు కూడా అసలు ఇది చూస్తారో లేదో కూడా మాకు అనిపిస్తుంది. అంటే వాళ్ళకి ఇప్పుడు సిచ్యువేషన్లో టైంలో వాళ్ళకు ఇలాంటిది దొరకదు. అయితే మనం ఇంట్లలో చెట్లలో పెట్టుకునే మాత్రమే కనబడుతుంది అని నా ఆలోచన. ఆర్టిఫిషియల్ తెచ్చేది పెంచుతలేరు దాదాపుగా. ఇప్పుడు కొట్టేస్తారు, గుట్టలు ఆక్రమించుకుంటారు చాలామంది. ఇట్లా ప్రకృతి చేసే పంట మనం ఖరాబ్ చేస్తున్నాం. అందమైన సీతమ్మ జడలు, పోక బంకులు తీసుకొచ్చింది అమ్మ. మీరు పండించిరా చేనులో? ఇవి పండించిరా? ఎన్ని ఎకరాలు వేసారు? అయిన తాత పెట్టినాం, పత్తిలేని తాత పెట్టినాం. ఇక గిట్ని ఇక మాకు ఏం లాభాలు ఉన్నాయి సారు. కైకిళ్ళు బాగా పెరిగినాయి. కైకిళ్ళు, బస్ కిరాయిలు, అచ్చుడు, ఆటో కిరాయిలు ఇక అంతా బాగా. సీతమ్మ జడ కట్ట ఎట్లా అమ్ముతున్నావు? 10 రూపాయల కోటి. పోక బంతులు అవి అంతే 10 రూపాయల కోటి. ఏమన్నా అంటారు? ఎక్కువ రేట్ అంటారా? ఇక ఏమంటలేరు, ఇక కొనేటోళ్ళు కొంటుర్రు, ఎక్కువ ఇవ్వంటుర్రు. ఇక ఎత్తిచ్చేటోళ్ళకి అట్లా సార్. బతుకమ్మ పేర్చేటప్పుడు గుమ్మడి పువ్వు కంపల్సరీ. గుమ్మడి పువ్వులోని లోపలున్న మొగ్గ భాగాన్ని మనకు గౌరమ్మగా పేరుస్తూ ఉంటారు. ముఖ్యంగా పిందె గౌరమ్మలు కూడా ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. చిన్న పాప కూడా తీసుకొచ్చింది ఇక్కడ. అదేవిధంగా బతుకమ్మ చాలా అందంగా రావాలంటే బంతిపూలు చాలా కీలకం. బంతిపూలతోటి పేర్చిన బతుకమ్మ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇలా 2 రకాల బతుకమ్మ కలర్స్ ఉన్నాయి మనకు. బంతిపూలు కూడా ఎల్లో అండ్ తర్వాత ఆరెంజ్ కలర్లో ఉన్నాయి. ఈ బంతిపూలు అమ్మే వ్యక్తి కూడా మనం మాట్లాడిద్దాం. అన్న, ఎట్లా ఉంది బంతిపూల గిరాకీ? బాగానే ఉంది సార్. 6 క్వింటాలు తెచ్చిన, 3 క్వింటాలు అమ్మినా, ఇంకా 3 క్వింటాలు ఉంది. యాక్చువల్గా పోయిన సంవత్సరం అయితే మంచిగా ఉండే ఇక గిరాకీ. ఈ సంవత్సరం కొంచెం తగ్గింది. అయినా కూడా బతుకమ్మ పండుగ అందరూ అమ్ముకుంటారు, అందరూ సంతోషంగా ఉంటారు. ఎన్ని రకాల బంతిపూలు తీసుకొచ్చినావు? నేను నిన్న 3 రకాలు తీసుకొచ్చిన. బంతిపూలు 2 రకాలు, చామంతులు అవి తీసుకొచ్చిన. చామంతులు అయిపోయినాయి. బంతిపూల గిరాకీ మహారాష్ట్రలో వచ్చి మనకు గిరాకీ కొంచెం ఖరాబ్ చేస్తున్నారు. లోకల్లోకి ప్రాబ్లం అవుతుంది. ఎట్లా ఇస్తున్నావు చిటాక్? ఎట్లా కిలో వచ్చి 80 రూపాయలు అమ్మినా. అదేవిధంగా చాలా మంది ఇక్కడ రకరకాల పూలు అమ్ముతూ ఉన్నారు. కొంతమంది కొనుగోలుదారులు కూడా మనం మాట్లాడిద్దాం. ఏమేమి పూలు కొంటారు, తర్వాత ఎట్లా బతుకమ్మ చేసుకుంటారో తెలుసుకునేందుకు. బ్రదర్, ఏం కొన్నారు? గునుక పువ్వు కొన్నాం. ఎట్లా ఇస్తున్నారు? 10 రూపాయలకు ఒక్క కట్టిస్తారు. ఇంకా ఏమేమి కొనాలనుకుంటున్నావు? ఏమున్నాయి ఫుల్ రేట్లు ఉన్నాయి అన్నీ, కానీ ఏమున్నాయి కానీ. అవును మేడం కూడా చాలా పూలు తీసుకున్నారు. మేడం, ఎట్లా ఉన్నాయి పూల మార్కెట్ ఎలా కనిపిస్తున్నాయి? మీ పండుగ ఎట్లా చేసుకుంటారు? పువ్వులు పర్లేదండి, ఎందుకంటే విలేజ్ల నుంచి చాలా వస్తాయి కాబట్టి అందరికీ సేల్స్ కూడా కావాలి కదా. చిన్న చిన్న వ్యాపారస్తులు కాబట్టి మనం తీసుకునేదే బెటరు. ఇక బతుకమ్మ సెలవు అంటే మన తెలంగాణ బెస్ట్ పండుగ మన బతుకమ్మనే కాబట్టి సెలబ్రేషన్ బాగా జరుగుతుందండి.
ఆడపిల్లలు ముఖ్యంగా ఎప్పుడెప్పుడు ఈ పండుగ వస్తుందని చూస్తారు. ఎదురు చూస్తుంటారు, ఎందుకంటే బతుకమ్మ ఆడాలి కదా. చిన్న పెద్ద ముసలి వాళ్ళ అనేది ఏం లేదు, అందరు కలిసి ఆడుకోవచ్చు, బాగుంటుందండి. చిన్నప్పటికి ఇప్పటికి బతుకమ్మ పండుగలు ఎట్లాంటి మార్పులు వచ్చినాయి మీరు ఏం గమనిస్తారు? చాలా అండి, ఎందుకంటే చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు కానీ పాటలు పాడితే కొంచెం అది వేరే ఉండేది. ఇప్పుడు ఏదైనా పాటలు డీజే వేరే వేరే సాంగ్స్ ఉన్నాయి, కానీ పాటలు పాడుకుంటూ ఆ పాటని మళ్ళీ కాపీ చేసుకుంటూ అందరు పాడేవాళ్ళు. అప్పుడు బాగుంది, ఇప్పటికంటే అప్పుడే బాగుంది. మాకైతే ఏమేమి కొన్నారు పూలు? చామంతి పూలు, బంతి పూలు, ఇది పటకొచ్చులు, గుమ్మడి పువ్వులు. సిటీ సెలబ్రేషన్ వేరే, పల్లెటూరు సెలబ్రేషన్ వేరే. సంతోషంగా అందరూ బాగుండాలి, సెలబ్రేషన్ బాగా జరుపుకోవాలి. అమ్మా ఇవి మీరు పంటలాగా వేసిరా లేకుంటే అడవిలో మొలిసినాయా? పంటలాగా వేసినాయి. ఒకప్పుడు అడవిలో వాటికి అవే మొలిసేటి గునుగు. ఆవిడికాయ మొలిసేది. మేము అలుక్కున్నాం, మేము అలుక్కున్నాం. చేను ఇక మొత్తం ఆర్టిగా ఇడిచిపెట్టుకున్నాం, దున్నుకొని ఇవి చల్లినాం. ఇప్పుడు ఇలా ఎంగిలి పూల బతుకమ్మకు అమ్ముతారు, మళ్ళీ రేపు ఎల్లుండి ఎట్లా ఉంటుంది గిరాకీ? ఇక రేపెల్లుండి పోదు. ఇక సద్ర బతుకమ్మకు దాచిపెట్టారా మొత్తం ఇలా కొనుకొచ్చింది? ఇక సద్ర బతుకమ్మకు ఉన్నది. ఇంకా ఎట్లా ఉంటుంది బతుకమ్మ చిన్న పంజలి మనకు? అమ్మో చాలా బాగుంటుంది. ఇక మా పల్లెటూళ్ళ నుంచి వచ్చినాం కాబట్టి మేము ఇక్కడ ఈ మధ్యన సెటిల్ అయినాం, కానీ చిన్నప్పటి నుంచి ఊళ్ళలో నట్టి బ్రహ్మాండంగా ఉంటుంది ఇక్కడ. బతుకమ్మ పండుగ అనేది ఆడళ్ళకే కాదు మగవాళ్ళకు కూడా. మగవాళ్ళు కూడా ఈ మధ్య మగవాళ్ళు కూడా డాన్సులు చేస్తారు, అవి చేస్తారు, బతుకమ్మ పాటలు పాడతారు. మార్కెట్లలోకి పూలన్నీ కూడా పెద్ద ఎత్తున వచ్చినాయి. అయితే సద్దుల బతుకమ్మ నాటికి మా పూల కొరత ఏర్పడే ప్రమాదం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఒకప్పుడు గుట్టలలో పెరిగే తంగేడు అంతా కూడా ఈరోజే మార్కెట్కి వచ్చినట్టుగా అనిపిస్తుంది. తంగేడు పూల సంఖ్య తగ్గిపోతూ ఉంది, అది కొంత కొరత ఏర్పడే ప్రమాదం అయితే ఉంది. ఓవరాల్గా ఈరోజు అయితే కరీంనగర్ మార్కెట్లో అన్ని రకాల పూలతోటి సందడిగా కనిపిస్తుంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.